పెద్దనా బాగున్నావానే? బాగున్నా. ఏం సంగతి? ఏమున్నది, రేవంత్ రెడ్డి రాజ్యం చెప్తే అంత ఎండిపోయే కాలం వచ్చింది. నీళ్ళు చెర్రల నీళ్ళు, కాలువల నీళ్లుండి కాలువలు వదులుతలేడు, నీళ్లు వస్తలేవు. ప్రజలు చాలా మంది పొలాలు ఎండిపోతేనే ఫోటో తీసుకుపోయి మీరు ఇది ఇంకేం చేస్తారు? 4,000 ఇస్తాను, 6,000 ఎక్కడ ఇచ్చిన? 4,000 ఇస్తానని 2,000 ఖర్చు లేదా? 2,000 ఇస్తాండి. 2,500 ఆడవాళ్ళకి ఇస్తానని ఆతులు వీకి చేతులు పెడతాడు. మహాలక్ష్మి అని తులం బంగారం ఇస్తాను, అది తుడు పడిపోయింది. ఏమి ఇచ్చిండు చెప్పు? ఒక బస్సు అని పెట్టిండు. బస్సు అని పెట్టినందుకైనా ఎక్కువ బస్సులు పెంచితే జనం 100 మంది పడతారు. 60 మందిలో వచ్చే బస్సులో 100 మంది పడతారు. ఇదే ఉన్నది అలా పాస్ ఇచ్చిందే ఉన్నది. ఇక రైతు బంధు ఇవరకు ఎత్తలే సగం అందరు. బస్సులోడు ఉండే బక్కోడు ఉండే లేదా బస్సులోనికి లేదా? ఎవరు ఇచ్చిన 6 ఇచ్చిండు. ఇక 10,000 ఆదా సిరికాలు ఉంటే ఏ దవాఖాన పైన రూపాయలు వెళ్తలేదు. రిజర్వాయర్ కింద ఎంత ఉంటుంది పొలం మొత్తం? ఉన్నది 50-60 ఎకరాలు ఉన్నది. ఇదంతా వాడుతుంది. కొందరు నీళ్ళు సుక్కలేవు, కాలువ నీళ్ళు లేవు, మన లేవు, కాలువలు వస్తలేవు. లక్ష్మాపురం నుంచి పాలకుర్తి నుంచి అదంతా నీళ్ళు వస్తలేవు. చెన్నూరు రిజర్వాయర్ అని చెప్తే అది వరకు కొస తాగుతలేదు, మొదలు తాగుతుంది. కేసీఆర్ ఉండగా పెంచిండు, మొదలు నడిచింది. ఇక ఆయన ఇక మొత్తం వెళ్ళిపోతుంది పెంచి. ఇట్లా కాలువ తీసిన అక్కడి నుంచి భూములని పైసలు పెట్టుకున్నారు. ఎక్కడి అక్కడనే పండి వాళ్ళు చెప్పిన వచ్చినా ఆడ బ్యాంకులకు వచ్చిండు. బ్యాంకులో పావుల మంది అయినాయి. 3 పావుల మంది జనం మొత్తుకుంటారు, మాకు కాలేదు అని మొత్తుకొని తిరుగుతారు. 3 విడతలు అన్నాడుగా రేవంత్. 3 విడతలు కంప్లీట్ అయిందట. ఏ విడుదల కాలే. ఫస్ట్ విడుదల 1,00,000 రూపాయలు కాలే. పొద్దుటిల్లి సెల్లులలో చెప్తాను, ఒక అమ్మకు 60,000 ఉన్నాయట, నాకు అసలే కాలేదయ్యా అని అంటుంది. వాళ్ళు బాగానే చెప్తారట. ఏ ఊళ్ళో బాగు చేసిండో చెప్పాను. ఏ ఊరు పేరు చెప్పి ఆ ఊళ్ళో ఇచ్చినామని ఏ ఊరికి వస్తాడో ఆ ఊళ్ళో చెప్పాను. ఆ ఊళ్ళో జనం వస్తుంది. ఆ ఊళ్ళోకి వచ్చి అరే మీరు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినామని చూపెట్టాను. మరి ఒక గంట చూపెట్టాను. కానీ నేను కూడా అంటాను ఇచ్చిన అన్ని వచ్చినాయి తిన్నాడు అని అంటాడు. ఏమంటాడా? నా ఒక్కరికి వచ్చినట్టు అందరికి రావద్దా? ఎవరికి కూలీలకు 2,500 రైతులకు ఇయ్యడే, కౌలు రైతుకి ఇస్తానని బోనస్ పెట్టి బోనస్ ఇస్తే కౌలు నాశంతో భూమి ఇస్తే వాడు చేసుకుంటే ఆ పంట అమ్ముకుంటే వాడికి లాభం. వానికి రైతు బంధు ఎట్లా ఇస్తాడే? కౌలుదారానికి ఇయ్యాను. మరి అట్లా ఇచ్చిన వాడనే పోతాడుగా. రైతుకి ఇస్తాడు, కౌలుదారికి ఇస్తాడా? రైతు భూమి చేసుకుంటాడు, అమ్ముకుంటాడు. వాడు రైతు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిపాలన? ఆటి మొదలు తరపు 5,000 ఇచ్చేది, మళ్ళీ యాసింగ్ 5,000 ఇచ్చేది, 10,000 ఇచ్చేది. బంగారం వాళ్ళకి ఒక్కొక్క పిండి బత్తాలు తెచ్చుకున్నాడు, ట్రాక్టర్కి ఇచ్చుకున్నాడు, పెట్టుబడి అప్పు ఇచ్చిపోకుండా తెచ్చుకొని పండించుకున్నాడు, మంచిగా బతికారు. నువ్వు నిరుడు వేస్తాను యాసింగ్ అయ్యకపోతే కొట్టుకోగా అడిగితే చెప్పుతోటి కొడతా అని తీరుగాడు మళ్ళీ వాడు ఆదురు. వానికి ఏం తెలియదు. వానికి మళ్ళీ ఈ జనం అంతా ఓట్లేసారు తీరుమారు మళ్ళీ గారికి. అదే ఎవడని అడిగితే చెప్పుతోటి కొట్టుదా, వాడు తలకాయలేనివాడా, వాడికి బుద్ధునా అని మాట్లాడాడు. మరి వాడికి బుద్ధునా? ఇప్పటికే బుద్ధున్నాడు, ఇప్పటికే. కేసీఆర్ చేసిందంటే ఆ ఆత ఈక కూడా చేయలేడు. ఆ కేసీఆర్ వీని ముఖానికి కేసీఆర్ చేసి కాలు గడికి పోసుకున్నా వీని ముఖం రాదు. వాడికి 20 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్తా ఉన్నాడు. వాడు 20 కాదు 40 సంవత్సరాలు కూడా వాడు ఉంటాడు. 4 సంవత్సరాలు చేసి ఈ 4 సంవత్సరాలు చేసే వరకు ఏని కొట్లాడలు అయితే వాడి ముఖం పెట్టుకొని. అంతేనా? ఎంతమంది అంటారు నా సొంత నేను అనుకో ఇంకోడైనా అంటాడు, సాధన తాంతనే అంటాడు. నువ్వు చేసిన పని మంచిగా కేసీఆర్ కంటే మంచిగా కేసీఆర్ కంటే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను, 10 రూపాయలు ఎక్కువ పని చేసి అరే నీళ్ళు ఇచ్చిన జనం అంతా నాటు పెట్టుకోరు. 1 కోటి ఎకరాలు బిల్లు పెట్టుకున్నారు కరెంటు చక్కగా ఉంటే. ఇప్పుడు ఊళ్ళో ఆ ఊళ్ళో అడిగితే చెప్తారు కరెంటు ఎట్లా వస్తుందా. ఇప్పుడు ఈ వారానికి పోయో ఇప్పుడు వచ్చింది. మళ్ళీ అది ఎప్పుడు పోసేది తెలియదు, ఎప్పుడు ఉండేది తెలియదు. నిరుడు ఉన్నట్టు కరెంటు ఉంటే ఇప్పుడు చిలకలు 100 ఎకరాలు పెట్టరు. ఇంకా అంతేనా? బొచ్చడి మంది చిలకలు పెట్టుకుంటారు. ఎట్లా మరి కొస వెళ్తా పంట కొస ఇచ్చిన ఎండుకుంటా పడుకుంటా ఓ మడి కోనాడు పెట్టుకుంటాడు. వానకాలమే ఇంత ఇబ్బంది. ఇంకా ఆశగా పడతాడు వాడు పువ్వులుగా. ఆశగా ఏం పెట్టి పెడతారు పారుతారా? నీళ్ళు ఏం లేదా? ఎట్లా పడుతుందా? వాడు ఎట్లా ఉన్న నీళ్ళు సముద్రాలు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు బాగానే వచ్చినాయి. మరి ఈ అన్నీ వచ్చినాయి, నల్లాలు వచ్చినాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ట్యాంకర్ పెట్టి ఎందుకు పెట్టాలి?
కేసీఆర్ ఉన్నప్పుడు మరి ట్యాంకర్ పెట్టలేదు. ఆ, మరి ఇప్పుడు ఏడబైన జనరేటర్ పెడితే సభ చెప్తారు ఎందుకే? కరెంట్ మంచిగా ఉన్నాక జనరేటర్లు ఎందుకే? సభ పోతే జనరేటర్ పెడతారు. ఇప్పుడు పాలకుర్తిలో పొద్దున జ్వరం వస్తే పాలకుర్తి దవాఖాన డాక్టర్ ప్రైవేట్ డాక్టర్ పోతే వాడి ఇంట్లో కరెంటు లేదు బాబు ఏం చేయాలని వాడు మొత్తుకుంటాడు. చిన్న చిన్న దుకాణాలు వాడు కరెంట్ లేకపోతే ఎట్లా పోతాడా? ఏ పని చేస్తాడు? ఫోటో దిగుతాడు అదో ఇదో ఏది బ్యాంక్ లో కడిపోతే వాడు చెప్పాను వీడు చక్కగా బ్యాంక్ లో పంపితే పైసలు వాళ్ళు ఎందుకేరా పంపకపోయా వాడు. కాదు పెద్దనా, ఇప్పుడు వీళ్ళు ఇన్ని గణం చేసుకొస్తున్నాం అని చెప్తా ఉన్నారు కదా, కానీ వాస్తవం ఏందో రైతులకు మీకు వచ్చిందా రాలేదా మీలాంటి వాళ్ళకి తెలుసు. వచ్చినాడు వచ్చినోడు వచ్చిందంటాడు, రానోడు రాలేదంటాడు. వచ్చినాక రాలేదంటే ఆడ ఎవడన్నా చూపించండి మూతింది అన్నారు. అవునవును, వచ్చినాక వచ్చినాయి తినరానాలి, తినలేదనంటే అది వానికే దరిద్రం. ఇప్పుడు నేను నాకు వచ్చినాయి, నాకు బ్యాంకులో 90,000 ఉంటే లక్షలు మాపు అన్నాడు, నాకు వచ్చినాయి. ఇప్పుడు సంవత్సరం కూడా కాలేగా గెలిచి రేవంత్ రెడ్డి 8 నెలలు అయింది. 8 నెలలు అయింది. ఇంతగానే వ్యతిరేకత ఎందుకు అయితా ఉన్నది? ఇప్పుడు పొలాలు నాటుపెట్టుకుని బలిసినోడు ఉండే బక్కోడు ఉండే వాడిగా నాటుపెట్టి పచ్చ 2 మలకల పిండేసే ఇక వాడికి పైసలు ఎప్పుడు ఇస్తావు? వాడు ఎన్నడూ ఎత్తాడు? ఇక వాడు ఇప్పుడు అప్పు తెచ్చుకొని పెడతాడు. 3 పైసలు ఇస్తా 2 పైసలు ఇస్తా వాడికి ఒడ్లు పోతానని వాడు నీకు ఏడ అమ్ముతాడు? ఇక వాడి అప్పు ఇచ్చినోడికే ఒడ్లు పోతానని అందరూ అట్లా ఉన్నారు. నేను వ్యవసాయం చేసినప్పుడు పత్తి పెడితే సిమెంట్ పత్తి పెడితే కౌలు పాలకుడితే ఉత్తే 6 గారెంట్లో ఒక బస్సు చేసిండు. బస్సు చేస్తే అన్న మంచి పనికి వస్తుందా? ఏడ పనికి వస్తే వాళ్ళు కొట్టుకుంటారు. అన్న 60 మంది వచ్చి కాడ 100 మంది ఎక్కుతారు. వాడు డ్రైవర్ వాళ్ళు కొట్టుకొస్తారు. ఎవరైనా మధ్యలో కలిస్తే వాడు బస్సు ఆపుతాడు. మధ్యలో ఎక్కుతారు. రైతులు బయట ఏమంటున్నారంటే 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన చూసినాము, ఎక్కడ పొలాలు ఎండిపోలేదు, పుష్కలంగా నీళ్లుండేవి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అయితే మేము కరువు ఉంటే బాగుండు కానీ ఇక 8 నెలలు కూడా కాలేదు. ఎంత ఇబ్బంది అవుతా ఉన్నది, మొత్తం దరిద్రం వచ్చినట్టు. ఇప్పుడు ఈ పొలంలో పొడవు నీళ్లు ఉన్నాయా? నీళ్ళు సరేలే కరెంటు చక్కగుంటలేదా? ఆ అబ్బాయికి 4 కాంగ్రెస్ ఏమైనా ఉన్నదా? కాంగ్రెస్ బుద్ధి ఉంటే నీళ్ళు ఎందుకు వదిలిపెట్టాలి? గట్టెందుకు వదిలిపెట్టాలి? వదిలిపెట్టి వాడు కేసీఆర్ మూతింది అనాలి. నీళ్ళు చూడు జనానికి సంవత్సరం కేసీఆర్ ఎండకాల నడి ఎండకాల చెరువులు ఆగలిచ్చినాయి. గొడ్డు కొయ్య వారాంగా బతికింది. ఇప్పుడు ఎక్కడ నీళ్ళు చెర్రలు ఓన్ బోర్ పోతూనే లేదు. చెరువు నిండా నీళ్ళు ఉంటే పొలాలు 2-3 ఏళ్ళు దున్నకుండా పడినది. మిషన్ పోయరాలే వరులు దిగబడి పుష్కలంగా నీళ్ళు పారి ఒర్రు పోయలేక 2 నెలలు దిగబడి కోసుకున్నారు. ఒక్కొక్కటి ఆరబెట్టుకున్నారు. అట్లా ఇడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఇడిచిపెట్టిన కేసీఆర్ ఇడిచిపెట్టిండు. కాంగ్రెస్ ఇడిచిపెట్టిండే వాడు నీళ్ళు ఇడిచిపెట్టిండు. వాడు వచ్చిన కంచె కాళేశ్వరం ఊరిపోయింది. కేసీఆర్ కాలిపోయిండు అని ఆ పొద్దుని లేస్తే అదే ముచ్చట, వేరే ముచ్చట. అయ్యో ఈ జనం ఎట్లా బతారు, జనానికి ఏమి ఇవ్వాలి, ఈ ప్రజలకు ఎక్కడ ఏమి ఇవ్వాలి, ఏ పనికి రైతు బంధు ఆ ముచ్చట లేదు. పెన్షన్ ఇవన్నీ మర్చిపోయాడు. అయ్యి లేవు. కేసీఆర్ చస్తాడా, హరీశ్రావు చస్తాడా, ఈ దురుకుతాడా, వాయిదాలు పెట్టి వాడు ప్రమాణం చేస్తాడు. వీడు చక్కగా వాడు రాజీనామా చేస్తాడు. వీడు ఇచ్చినవి 6 గ్యారెంట్లు రైతు బంధు ఇవన్నీ అయ్యాను ఆయన ఆలాడగా చేస్తానని అంటాడు. నువ్వు సగం ఇచ్చి నువ్వు ఒక రైతు బంధు బంద్ చేయంటే ఏం పని చేస్తాడు? ఏం పవన్ చేస్తాడు? ఏం చేస్తాడా? ఇయ్యంది లక్షణపురంలో చెరువులు నిండితే నీళ్ళు వస్తే అంత వచ్చాడు 10 మంది అవపడతలేదు రోడ్లు ఏమిటి. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తే మళ్ళీ మేమే గెలుస్తాము, ఒక్కడు కూడా మిస్ కాకుండా గ్రామాల్లో జనం వేసినాక అవపడుతుంది. ఇప్పుడు నా సొంత ఎంతమంది మొత్తుకుంటారు. వచ్చినోడు రాలేదా, వచ్చిందంటే రానోడు రానంట. చెప్పులు చూపెడతారు, చెప్పులు మెడకేసి తోలుతారు. ఆ చెప్పుతో కాంగ్రెస్ వాళ్ళు చెప్పుతో బరాబరే కొడతారు. వీడు చెప్పుతో కాలం అయితే లేదంటే కాంగ్రెస్ వెనకాల ఏమన్నా ఉన్నా మరి ఎట్లా? కాలం కాంగ్రెస్ వచ్చింది కాలం పోయింది. కాంగ్రెస్ వచ్చే కాలం పోయింది అంతేనా? ఇప్పుడు 8 నెలలు కూడా కాలేదు. ఇంకోటి ఏంటంటే పొలాలు ఎండిపోతా ఉన్నది. ఇప్పుడు స్టార్టింగ్ ఇట్లా ఉన్నదంటే యాసంగి ఎట్లా పెడతాడు. వాళ్ళ భగవంతుడు కాలం అయితే చెర్రలు వస్తే ఇప్పుడు చెర్రలు నింపితే ఎవరైనా చెర్ర కింద పెట్టుకుంటే 6 10 గుంటలో 20 గుంటలో పక్కమడి ఎకరం నూనెమ్మడి పడబడి పడుతుంది అని పెట్టుకున్నాం. ఏ ఓడి లేదు, ఏం పెట్టుకుంటాడు? ఏమెత్తాడు? ఒక్కనాడు రానితో 2 రోజులు రానితో చెర్ర నీళ్ళు ఉంటే ఇటు వచ్చు తుంది ఇవ్వకుండా తాలుబుట్టు అది ఉంటుంది. అది లేదు ఇది లేదు.
వాడు ఏం పెడతాడు దండుగా వాడికి చాలా మంది మొక్కుతారు వాడికి రేవంత్ రెడ్డి అయితే ఎట్లా పోయిందే మళ్ళీ కేసీఆర్ వస్తారు రామసక్కన ఇప్పుడు ఎట్లా పచ్చతనాలు ఉన్నాయో మళ్ళీ అట్లా ఉంటాయి ఆయన నీళ్లు ఏ విధంగా పడి కాలువలు ఎండిపోకుండా నీళ్లు తీసుకొచ్చి వదిలిపెడతాడు మంచిగా పడతాయి నీళ్ళు ముందు సైడు ఆనకుండా తీర్థం పోతే లమ్మడోళ్ళకి నీళ్లు పుట్టలకు వచ్చినాక నీళ్ళు వదిలిపెడితే ఒక్కొక్కరికి దేర్పుల మా దుబ్బతాడ దగ్గర బొచ్చ నీళ్ళు వస్తే మేము అనకుండా తీర్థం పోతే వదిలినాక ఆ ఒర్రు పొట్టలకు పడిపోతే నీళ్ళు కాలు వదిలితే బ్రహ్మాండంగా పారి పండించుకున్నారు నీళ్ళు చిలకల పొలాలు అవి పండించుకున్నారు లమ్మడోళ్ళు ఇప్పుడు ఆ సుక్కలేవు ఏమి నాటి పెట్టి వాళ్ళకు పెడితే ఏం పండుతుంది వాళ్ళకేమో రాత్రి సింపుల్ పడలేకపోతే ఈ పచ్చగా పడుతుంది ఆ ఉచిత అదంతా మీరు తిరగబడ్డట్టు మళ్ళీ జనాలు తిరగబడతా ఈజీగా పడతారు ఊర్లలో ప్రతి ఊళ్ళో కూడా పడతారు ఎవడయ్యాడు ఓటు అంతేనా ఖచ్చితంగా వాడికి జన్మలో ఓటు వేయరు ఇక వేసిన ఇప్పుడు అవరకు ఉండే ఈ 6 గ్యారెంట్లు ఇవన్నీ ఇస్తాడు కేసీఆర్ కాలువలు ఇచ్చి నీళ్ళు ఇచ్చి బతుకుతారు జనం బతికిర్రు ఈ రేవంత్ రెడ్డి వచ్చి కాలువలు బంద్ అయినాయి నీళ్ళు బంద్ అయినాయి పొలాలు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తేనే మళ్ళీ నీళ్ళు వస్తాయి మళ్ళీ పోన వాళ్ళు ఒక్కొక్కడు ఆనందంగా అంటాడు ఇంట్లో పండుకున్నారు పోవడం నీళ్ళు పొలాలకు వచ్చి చూసినాడే మహారాజా కేసీఆర్ నీళ్ళు ఇస్తే రామసక్క నీళ్ళు పోతా అని పాకాల చెరువులు నీళ్ళు పోయినట్టు పోయినాయి ఈ పల్లెటు ఎన్నిగడ్డ కాలువలు తోలిండు కిందికో మీదకో సిమెంట్ చేయకుండా ఒట్టి కాలువలు తోలి నీళ్ళు తోలిండు అవి అక్కడనే పన్నాయి ఇప్పుడు అయ్యి నీళ్ళు ఏగో పొలం వెళ్ళిపోయి ఉన్నది